హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసామన్నమాట. ఒక్కొక్కటిగా ఏమేమి వేసుకోవాలో చూపిస్తా, లాస్ట్ వరకు చూసేసిండి. స్టవ్ మీద బాండ్లో ఒకటి పెట్టుకునేసి ఆయిల్ కొంచెం పోసేసుకునేసిండి. ఆయిల్ కాగిన వెంటనే కొంచెం ఆవాలు అయితే వేసేసుకునేసిండి. నేను మామూలుగా ఉంటుందని వేసాను బిర్యానీ ఆకైతే, మీరైతే వేసుకోండి, లేకపోతే వద్దు. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే కొంచెం వేసేసుకునేసి దోరగా వేపేసుకునేసేయండి. కొంచెం వేగంగానే మనం ఇంకో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే కూడా వేసేసుకునేసేయండి. అట్లాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం బాగా నీట్గా కలుపుకునేసేయండి. కొంచెం దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకునేసేయండి బాగా కలిసేదానికి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకునేసి బాగా నీట్గా అయితే కలిపేసుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా నీట్గా మరగబెట్టుకునేసి ఒక 10-20 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేసిండి పక్కన. దాన్ని కొంచెం పచ్చివాసన పోయి మరిగిన వెంటనే ఇంకా మనం లేట్ చేయకుండా కొంచెంసేపు కలిపెట్టేసుకుందాం. నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నా. హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకునేసి బాగా నీట్గా అయితే కలిపేసుకుంటా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎట్లా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. చికెన్ వేసి కలిపెట్టేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, నేనైతే 1 స్పూన్ పసుపు, 2.5 స్పూను కారం అయితే వేసుకున్నా రుచికి తగ్గట్టు. మీరు కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం కారం వేసుకునేసేయండి. కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిండి దాన్ని. ముక్క అనేది మనం బాగా ఇప్పుడే ఉడకబెట్టుకోవాలా, తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకునే దానికి బాగుండదు. ముందుగానే ఉడకబెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. కొంచెం గరం మసాలా వేసేసుకునేసి మళ్ళీ దించుకునే ముందుగా వేసుకుంటే మళ్ళీ మా మసాలా వాసన అనేది పచ్చిగా రాకుండా ఉంటుంది. గరం మసాలా వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత కలిపెట్టుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకునేసిండి. మరీ ఎక్కువ వేసుకోమాకండి, చేదుగా తిరుగుతుంది. ధనియాల పొడి కానీ అవి కూడా ఎక్కువ అయినా కానీ చేదుగా తిరుగుతుంది. నేను ధనియాల పొడి అనేది ఆల్రెడీ మసాలాలో వేసేసాను, అందువల్ల వీడియోలో చూపించలేదు మీకు. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, చికెన్ అనేది మళ్ళీ అడుగంటకుండా ఉంటుంది. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను నేనైతే. ఈ గ్యాప్లో ఇదంతా చేసి బయటకు వచ్చేటప్పటికి మా అన్న వదిన ఏదో స్వీట్లు పంపిస్తే ఐట్లు తింటా కూర్చోన్నారు ఇక్కడ టేబుల్ కాడ. వీళ్ళైతే అమ్మ కొడుకు నన్ను ఏమో పిలిస్తే నేనేమో తినేస్తానేమోనని మరి ఏమో. మళ్ళీ మన వంట రూమ్లోకి మనం ఒక రౌండ్ వేసి వచ్చేటప్పటికి చికెన్ అయితే కొంచెం బాగా ఉడికిపోయేసింది. ఇంకొంచెం చిక్కబడితే చాలు, బాగా నీట్గా ఉంటుంది. అంటే నేను ఉప్పు అనేది ముందుగానే టమాటాలు ఎర్రగడ్డలు వేయించేటప్పుడు వేసేస్తాను, తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుంటాను అనమాట. మన చికెన్ అయితే చాలా వరకు అయితే బాగా గ్రేవీగా జ్యూసీగా వచ్చేసింది. ఇంకా మనకేం ఇబ్బంది లేదు. ఇంకా చికెన్ పక్కన పెట్టి రైస్ ఒక పక్క పెట్టేసే లోపల మన రైస్ అయితే కూడా ఉడికిపోయేసింది. ఇంకా చికెన్ అయిపోయింది కదా, మనం ఆపేసుకుంటున్నాం స్టవ్ని అయితే. ఇంకా టేస్ట్ విషయానికైతే పోదాం. ఈరోజు ఎప్పుడు నేనే టేస్ట్ చేయాలా, ఈరోజు నువ్వు చేయాలంటే నేను చేస్తానులే సరేలే అని చెప్పాను అన్నది మా వైఫ్. సరే కానీ అయితే అని చెప్పి ప్లేట్లలో అయితే వేసుకుంటా ఉంది పాపం. తినిన తర్వాత భలే వచ్చిందని అయితే చెప్పింది నాకైతే వరకు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ కొట్టి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ముందుగా వీడియోస్ మీకే అందుతాయి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.